రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదా? నిన్ను చూడకుండా జీవించలేను, నిన్ను చేరకుండా. ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా. గోరంత విరహాలు కొండంత మురిపాలు జన్మంత జలసాలు జరిపించు ఘనుడా. నీ అడుగు జాడా అది నాకు మేడా. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అందా నువ్వేరా. కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావేరా. మహారాజు చిరునవ్వులే నా మణిహారమనుకొందునా. ఈ వనరాణి కొన చూపులే నా ధనధాన్యమనిపించెనా. నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం ఒడిలో గుడిలో వల్లించెనా. నువ్వై నావే గాయత్రి మంత్రం పగలూరే జపించనా. నీ కరుణ కిరణాలు హృదయాల ఉదయాలు నీ వెంటే నా మనుగడా. నీ గుండె నా తలగడా. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా. కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావేరా. గిలిగింతకే ఆ మోసాలు మొదలాయనా. నీ ముని వేళ్ళ తగిలింతకే ఆ ముని మాపు కదలాయనా. నీకే నీకే సొగసాభిషేకం నిమిషం నిమిషం చేయించనా. నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించనా. సంసార కార్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడా. కలియుగపు భగవంతుడా. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అందా నువ్వేరా. కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావేరా.
గుడ్ ఆఫ్టర్నూన్ బావా. వ్యాపారం ఎలా సాగుతుంది? బాగుంది బావా. ఒక్కడివే చేస్తున్నావా? లేదే, వేరే కేసులు కూడా పార్ట్నరే. వాళ్ళేంటో తెలుసా? పర్సనల్ వేరు, వ్యాపారం వేరు బావా. వాళ్ళతో వ్యాపారం చేస్తూనే నీతో వచ్చి భోజనం చేయడంలా? అలాంటి వాళ్ళతో వ్యాపారం అవసరమా? నాకు అవసరమే బావా. నీకు తరతరాలుగా తరగని ఆస్తుంది, నువ్వేం చేసినా చెల్లుతుంది. మరి నీ స్థాయికి రావాలంటే నేను సంపాదించాలిగా, అప్పుడు వ్యాపారం రిలేషన్స్ ఉండాలిగా. అంటే నా స్థాయికి రావాలని నువ్వు చేసే వ్యాపారంలో 10 మంది జీవితాలు పోతే? అలాంటి లెక్కలేసుకుంటూ కూర్చుంటే వ్యాపారం ఎలా చేస్తాం బావగారు? ఇప్పుడు ఊరికి రోడ్డు వేసేటప్పుడు 10 ఇళ్ళు పోతున్నాయని రోడ్డు వేయటం ఆపలేంగా, తీసేయడమే. ఇవన్నీ కాదబ్బాయి, క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా. లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నావు. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటవాడైనా బావమరిదైనా. రండి, ఆ, భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి. రా, నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది, భోంచేద్దాం రా. సావిత్రి, మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటో నీ శుతిమెత్తనైన చదువుతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే, ఎవడొకడు తోమేస్తాడు. మళ్ళీ తోసి పని గుంకోలు ఎందుకు, నువ్వే తోసి పెట్టరాదా? ఓకే, తోమేస్తాను. మద్దలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తలకొచ్చే. ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఆ. ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా, సర్దుకోవే. మనుషులు ఉతకడం నా వల్ల కాదు. ఏయ్, ఏయ్, అది, అది, ఏయ్, ఏయ్. ఆ, బాగా జరిగానా? అది కాంపౌండర్ గా వచ్చావు, ఆ, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా ఆ, చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే. ఎలాగూ సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు, అయ్యో, నేను ఇవి కరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా, ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా నా పెళ్లి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే, ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా, మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. ఆ? అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం, మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కొయ్యమంటావు? సరే, దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటి, నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మగారు. ఏం నచ్చిందే వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుద్దమ్మా, సిగ్గుపడుద్ది కదా. నాకేడు సిగ్గు? ఏంటి సిగ్గులేదా? అమ్మగారు, ఈయనగోరు పీకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసు ఉన్నది కదా, ఆ గుడిసి కాపలా కావాలి. ఈయన గోరుని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది. అమ్మగారు, నా బిడ్డను బతికించండి అమ్మా. డాక్టర్ అమ్మా, ఈ మాయదారి కవరతో నా బిడ్డ చచ్చిపోయేటట్టున్నాడు, బతికించండి అమ్మా. ఊరు మొత్తం బ్లీచ్ చేశారా? చేసేసాం బాబు, చుట్టుపక్కల ఊళ్ళు కూడా చేసేసాం. ఆ, అందరికి ఫ్లూయిడ్స్ ఇచ్చావు. ఓకే. బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి వాడిని, నేనుండగా ఇక్కడ ఎవరికేం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. అసలు ఆయన గురించి తెలుసా మీకు?
ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్ గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు, కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా?